నిన్న మా సోమిరెడ్డి ఆయన మాట్లాడాడు, నాకు నవ్వు వచ్చింది. ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడు. ఈ ఏదో చెప్పిన సమేతంగా ఎందుకు చెప్పారు, ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా? బండబడ నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి అధవు నువ్వు. డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటరు, డేటా సెంటర్ ఏంటి, డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా? మాట్లాడగలవు నువ్వు? ఏదో తలకాయ ఎగరేస్తా మెడ ఎగరేస్తా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంట ఆయన మానసిక స్థితి బాగలేదంట. ఆయన మానసిక స్థితి బళ్ళే నువ్వు 2 కాళ్ళ మీద 2 నిమిషాలు నిలబడం, ఆ కాలు ఈ కాలు ఇట్టేట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద 2 నిమిషాలు స్టడీగా 2 కాళ్ళ మీద నిలబడం ఏం పడలేదు? నీ మానసిక స్థితి బాగలేదా? నీ శారీరక స్థితి బాగలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగలేదా? ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు, అంత మాత్రాన్నే గాలిలో ఎగరుతున్నాడు, మామూలుగా కూడా లేదు. తమ పని కానివ్వండి. ఇప్పుడు ఎట్టా నువ్వు బిజీగా ఉండవు? నీ ఆలోచన ఏంది, విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా. ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా? చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే, అవునా కాదా? కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు, గ్రావెల్ ఎత్తుండవు, మట్టి ఎత్తుతుండవు, బూడిద ఎత్తుండవు, ఇసుక ఎత్తుతుండవు, ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేయించుకుంటున్నావు. అవన్నీ బయటపడితే తమరిని ఎక్కడా తొలగిస్తారో పాపం ఇన్ఛార్జి గానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆ సింపతితోనే చంద్రబాబు నాయుడు నా మీద కొంత ప్రేమ వలకబోస్తాడని చెప్పి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని గురించి, జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితిని గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితిని గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి 3 స్టంట్లు ఇలా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు. కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లిక్కర్ షాపులు ఏ బ్రాండ్లు అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు రాబాయ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా? డేటా సెంటర్ నీకు తెలుసా? డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా? బుద్ధి ఏమి ఉండాలి నీ బ్రతుక్కి? నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో, నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు. ఇట్లాంటి ఎదవా డేటా సెంటర్ గురించి మాట్లాడేదని చెప్పి నీ పార్టీ వాళ్ళు అంటున్నారు. వీడు మాట్లాడుతున్నాడు కదా సిగ్గు సెలవు లేకుండా 8-10 తరగతి దాకా చదవనటువంటి వాడు అని చెప్పి. కాబట్టి నువ్వు మిగతా ఏదైనా ఉంటే లెక్క పక్క రాయడంలో మనగాడు తప్ప కంప్యూటర్లు దేనికి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు ఏమిలే దేవాలయ భూములు, రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.